అసలు మొత్తం అన్ని రకాలుగా ప్రమోషన్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత నేను డిసైడ్ అవుదాము. ఏది చేయొద్దు, ఏది చేయాలి, వేటిల్లో ఎంత మాత్రం నిజాలు దాగున్నాయి అనేది నాకు అర్థమవుతది అప్పటికి. సో, దెన్ నేను డిసైడ్ అవ్వచ్చు అని చెప్పే ఉద్దేశంతోనే మీకు నేను నిన్న 3 లాక్ కంప్లీట్ అయిన తర్వాత ప్రామిస్ చేశాను. ఏమని? ఫేక్ ప్రమోషన్స్ చెయ్యను అని చెప్పి. ఓకేనా? సో, ఇప్పుడు ఈ టాపిక్ మీద మాట్లాడుకుందాము. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను అన్ని రకాలుగా బ్రాండ్స్‌తో సహా అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసేసాను. సో, ఈ వీడియోలో మీకేం చెప్పబోతున్నానంటే, ప్రతి ఒక్క రివ్యూ, కొలాబ్ అండ్ ప్రమోషన్ వెనకాల ఉండే నిజాలు. ఓకేనా? అంటే మాటలు గానివ్వండి, లేదంటే స్క్రిప్ట్ కానివ్వండి, ఇంకోటి ఏదైనా ఎలా జరుగుతుంది ప్రాసెస్ మీకు చూపించడం వేరు. బట్ మీరు చూపించక ముందు నేను తీసుకునేటప్పుడు వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు మా ఇద్దరి మధ్య డిస్కషన్స్ ఏ బాండ్ మీద నడుస్తుంది ఆ షో అనేది మీకు ఇప్పుడు చెప్తా. ఓకేనా? అండ్ అంతా అయిపోయిన అంతా వినండి మీరు. విన్న తరువాత చెప్పండి. నా నుంచి మీరు ఎలాంటి ప్రమోషన్స్‌ని వద్దు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఓకేనా? సో, ఇప్పుడైతే నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన ప్రతి ఒక్క ప్రమోషన్ గురించి ఇక నేనేం మాట్లాడాలనుకుంటున్నా అంటే షాపింగ్ రివ్యూస్, ఇన్‌స్టాగ్రామ్‌లో కొలాబ్స్ అండ్ బ్రాండ్ ప్రమోషన్స్. ఓకే? ఈ 3 గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? మీరు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సగం చూసి జడ్జ్ చేయొద్దు. ఓకేనా? అయితే ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ముందు నాకు కొలాబ్స్ తీసుకోవడం, ప్రమోషన్స్ తీసుకోవడం అనేది ఒక డ్రీమ్. ఎందుకు అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకోని అసలు స్టార్ట్ చేయకముందు ఎప్పటినుంచో అనుకున్నాను. అనుకున్నప్పుడు నాకు మైండ్‌లో ఉన్నది ఏంటి అంటే అసలు ఏది క్రియేట్ చేయాలి, ఏ వీడియోలు పెట్టాలి అన్న విషయం కాకుండా నేనేమనుకునేదాన్నంటే అందరు యూట్యూబర్స్ ఇట్లా ప్రమోషన్స్, శారీస్, జ్యువెలరీ ఇవన్నీ చూపిస్తారు కదా! నేను కూడా బాగా వీడియోలు చేసి నేను కూడా బాగా సబ్స్క్రైబర్లు పెట్టుకొని ఇవన్నీ నాకు వస్తే నేను కూడా తీసుకుందామని చెప్పే ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ పెట్టాలి. నాకు కూడా ఇవన్నీ రకరకాలు చేసుకోవచ్చు, నాకు కూడా వస్తాయి అన్ని మూసుకోవచ్చు అనుకున్నాను. ఇది నిజం. సో, ఇప్పుడు నేను ఏదైతే ఆ డ్రీమ్ అనుకున్నానో ఇప్పుడు దానికి అచీవ్ అయ్యా. కానీ ఇంత అచీవ్ అయిన తర్వాత, ఇంత ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత దీని వెనకాల ఇంతుంటదా మ్యాటర్? ఒక్కొక్కసారి అబద్ధాలు చెప్పాల్సొస్తదా? ఒక్కొక్కసారి మనకి లేని ఇదిని జనాలకి చూపియాలా అనేది అర్థమైంది. సో, దేని వెనకాల ఏమేమి స్ట్రగుల్స్ ఉంటాయనేది చెప్తా. ఓకేనా? మనం ఊరికే ఎంతసేపు ఉన్నా నేను నార్మల్‌గా అమ్మాయి దానిలాగా మాట్లాడుకుంటున్నా. అంటే ఇప్పుడు నేను ఏదో యూట్యూబర్‌ని, ఇన్‌ఫ్లుయెన్సర్‌ని అన్నట్టుగా చెప్పట్లేదు. బట్ ఇవన్నీ నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి నిజాలు చెప్తున్నాను. సో, మేబీ అంత చూసిన వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలీదు. ఈవెన్ యూట్యూబర్స్ కూడా మనకి చాలామంది మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళున్నారు. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఎందుకు ఈ పిచ్చిది ఇవన్నీ చెప్తుంది కూడా అనుకోవచ్చు. బట్ నేను చెప్పదలుచుకున్నాను. మీరైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? సో, ఫస్ట్ వన్ షాపింగ్ రివ్యూస్, ఇన్‌స్టాగ్రామ్‌లో కొలాబ్స్ అండ్ పెయిడ్ ప్రమోషన్స్ ఇవి ఉంటాయి కదా! ఇవన్నీ ఎట్లా నేను చేస్తున్నాను, అందరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ఎలా చేస్తున్నారనేది చెప్తాను. సో, కమింగ్ టు ద ఫస్ట్ వన్, ఏది షాపింగ్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో నేను ఆల్రెడీ మీకు నేను వీడియో కూడా పెట్టిన. షాపింగ్ రివ్యూస్ ఇచ్చి ఎర్న్ చేసుకోవచ్చమ్మా కమిషన్స్ ద్వారా అని చెప్పి ఒక వీడియో పెట్టా. ఎందుకు పెట్టా? నేను చేస్తున్నాను, నేను ఎన్ని కూడా నా ఎర్నింగ్స్ వస్తున్నాయి. సో, మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి అని ఉద్దేశంతో చెప్పానా? నాకు జెలస్ ఫీలింగ్ ఉంటే నేను అది చెప్పను. ఉపయోగపడుతుంది ఎవరికైనా, అది ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనే విషయంతో చెప్పాను. ఇక్కడ చూపించే ప్రతి ఒక్కటి, నేను ఇప్పుడు చెప్పే ప్రతి విషయము మీకు ఇంతకుముందు నేను చెప్పేసే ఉంటాను. కానీ కొత్త సబ్స్క్రైబర్స్ వస్తుంటారు కదా మనకి. సో, వాళ్ళకేంటంటే ఆ వీడియో తగిలి ఉండదు మేబీ, అంతే. సో, షాపింగ్ రివ్యూస్కి వచ్చేసరికి మనమే అవి ప్రోడక్ట్స్ అన్నీ ఆర్డర్ చేసుకోవాలి, మనమే డబ్బులు పే చేయాలి, మనమే తీసుకోవాలి. అది వచ్చిన తర్వాత క్వాలిటీ ఎలా ఉంది అనేది చెప్తాము, ప్రైస్ ఎంత అనేది చెప్తాము. చెప్పిన తర్వాత వాటిని రిటర్న్ పంపిస్తాం. బట్ ఆ రిటర్న్ పంపించే వాటిల్లో కూడా ప్రతి ఒక్కటి రిటర్న్ పంపడానికి అవ్వదు.
ప్రతి 10 ఐటమ్స్లో ఒక్కటైనా సరే మన దగ్గర ఉంచుకోవాలి, నీకు అవసరం లేకపోయినా ఉంచుకోవాలి. సో అది సో అట్లా కొనే ప్రాసెస్లో ఒక్కోసారి ఏంటంటే మనకి ఆశ ఎక్కువ కదా, ఎన్నున్న గుడ్డలు చాలవు, ఎన్నున్న ప్రోడక్ట్స్ చాలవు. సో అట్లాంటి వాటిలో బాగా నచ్చింది ఏంటంటే ఉంచేసుకుంటాం, మనకి మనమే యాక్సెప్ట్ చేసుకొని ఉంచేసుకుంటాం అనమాట. అనవసరమైన ఖర్చులు అవుతాయి ఒక్కొక్కసారి. సో ఇట్లా జరిగినప్పుడు చెప్తారు అండ్ వాటి ద్వారా ఎండింగ్స్ వస్తాయి. అండ్ వీటిల్లో కూడా కొంతమంది ఏమో కొనుక్కుంటే ఎర్నింగ్స్ వస్తాయి కదా అని చెప్పేసి ఆ క్వాలిటీ ఎలా ఉన్నా కూడా సూపర్ ఉంది, డూపర్ ఉంది అని చెప్తారు. బట్ కొంతమంది ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది అనేది ఎక్స్పోజ్ చేసి చెప్తారు. అవన్నీ ఎవరు ఎట్లా చెప్తున్నారు అనేది మీకు చూసే వాళ్ళకి తెలుసు. ఓకే, ఇది ఇలా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళే మనీ పెట్టి కొనుక్కుంటారు, వీళ్ళే రిటర్న్ పెట్టుకుంటారు. ఓకేనా, ఇది సంగతి. దీని గురించి వదిలేయండి, అది ఓన్ సబ్జెక్ట్ అనమాట. కమింగ్ టు ద ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్స్. ఇందులో ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నాను, చేస్తున్నాను, ఆర్డర్ చేశాను, లేదంటే తీసుకున్నాను అనే వాటిల్లో 95% అన్నీ కూడా వాళ్ళు మనకి ఫ్రీగా ఫ్రీగా కాదు, వాళ్ళు మనం కొలాబ్ చేయాలి. ఇది ఇక్కడ ఫ్రీ కాదు, ఏమంటే ఇచ్చిపుచ్చుకోవడం అని ఏవో అంటారు కదా, అప్పట్లో ఏదో పేరు కూడా ఉంది. ఏం లేదు, వాళ్ళు మనకి ఇది ఇస్తున్నారు, మనం వాళ్ళని కొలాబ్ చేస్తున్నాం. వాళ్ళకి మన ద్వారా బిజినెస్, మన ఫాలోవర్స్ ద్వారా ఎవరో ఒకరు కొనుక్కోవడానికి వాళ్ళకి వెళ్తారు, వాళ్ళు మనకి ప్రోడక్ట్ ఇస్తున్నారు. ఎక్కడేమి వాళ్ళు మనకి ఫ్రీగా ఇవ్వట్లా, మనం వాళ్ళకి ఫ్రీగా చేయట్లా. ఓకే, ఇది. అండ్ 95% అన్నీ వాళ్ళు ఇచ్చేవి, మనం కొలాబ్ చేసేవి. బట్ మిగతా 5% ఏంటి అంటే వీళ్ళు నిజంగా కొనుక్కొని ఉండొచ్చు, వాళ్ళకి అవసరం అయ్యి. కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళకి కొన్ని అవసరం, ఆ టైంలో ఎట్టొస్తాయి, రావు. సో వాళ్ళే కొనుక్కొని ఉండొచ్చు. సో వాటిని మీకు హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో చూపించవచ్చు. సో ఆ 5%ని మనం బ్లేమ్ చేయకూడదు. బట్ 95% వాళ్ళు ఇస్తే చేసినవి. అవి ఎందుకు చేస్తారు అంటే మనలాంటి అమ్మాయిలే ఎవరో ఒకరు డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఆన్లైన్లో షాప్ ఇట్లా అమ్ముకుంటూ రూపాయి సంపాదించుకుంటారు. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే. అండ్ అలాగే వీళ్ళకి కూడా కొంచెం ఖర్చులు తగ్గుతాయి అవి రావడం వల్ల, అంతే. దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అయితే ఇక్కడ బిహైండ్ ట్రూత్ ఏం చెప్పాలనుకున్నానంటే నేను కమింగ్ టు ద క్వాలిటీ అండ్ ప్రైస్, ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. క్వాలిటీ విషయానికి వస్తే వాళ్ళు ఏది ఇచ్చినా సరే మనం క్రియేటర్స్ ఏకాఏకం చేయరు. ఎందుకు చేయరు అంటే మాట్లాడుకుంటారు ముందే, ఆ ప్రోడక్ట్ వచ్చినప్పుడు చూశాక ఇది బాగుందా లేదా అనేది మాట్లాడుకుంటారు. ఇది చేస్తే జనాలు ఇష్టంగా తీసుకోగలుగుతారా లేదా, అది క్వాలిటీ బాగుందా లేదా అనేది మాట్లాడుకొని క్వాలిటీ బాగుంటేనే మేము ముందుకు తీసుకొస్తారనమాట. ఓకే, ఇది సంగతి. అంతేగాని ఏది పడితే అది తీసుకోరు. అండ్ ఏదైనా సరే చూపించారు అంటే మీకు నచ్చి మీ దగ్గర డబ్బులు ఉంటేనే కొనుక్కుంటారు తప్ప చూపించిన ప్రతిదీ కొనరు కదా. ఇక్కడ ఎవరు మిమ్మల్ని ప్రెషర్ చేయట్లా, మార్కెట్లోకి ఇవి వచ్చాయి అనేది మీకు చూపిస్తున్నారు, అంతే. సో ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని కామెంట్స్లో నీకేం లే ఫ్రీగా వస్తాయి, నీకేం లే ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పి అనకూడదు. అవునండి, ఏం చేస్తాం, మీ చేయాలి నొక్కండి, సరేనా. సో ఇది విషయం. ఇక్కడ క్వాలిటీ విషయానికి వస్తే ఎవరు కాంప్రమైజింగ్లో ఉండరు. ఎందుకంటే మనల్ని చూసి నమ్మి కొంటున్నారు కాబట్టి వాళ్ళకి కావాలని ఇక్కడ మనకి అంటే అనుకూలంగా ఉన్నారు వీళ్ళు, ఎవరు ఇచ్చేవాళ్ళు. మేము ఇస్తున్నాం కదా మీకు అని చెప్పి మీరు చెయ్యండి, ఖచ్చితంగా చెయ్యాలి అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. సో మీకు నచ్చితేనే చెయ్యండి అనే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి, నచ్చితే క్వాలిటీ బాగుంటుంది కాబట్టి చెప్తారు. అండ్ చెప్పే విషయం దగ్గరికి వచ్చేసరికి ఎవరి మాటలు వాళ్ళవి. ఓకేనా, ఇది సంగతి. నేను పక్కన పెడితే ఇందులో కూడా సమ్ ఫ్రాడ్ ఉంటుంది. ఎట్లా అంటే మీకు తెలియకుండానే మీరు ఒకటి చెప్తే ఇంకొకరి పేజెస్లోకి వెళ్ళి మీరు కొనుక్కుంటారు, అది వీళ్ళకి సంబంధం లేదు. ఓకే, ఇంకొకటి వచ్చేసి కొంతమంది వాళ్ళ దగ్గర ఓన్ స్టాక్ ఉండడం వల్ల, లేదంటే బై మిస్టేక్ క్వాలిటీ బాగాలేక వాళ్ళకి పంపించేసో పర్లేదులే చేసేయండి అన్నప్పుడు కొన్ని టైమ్స్లో అవి కూడా రావచ్చు. అది 5%, 100% కాదు. ఓకేనా, 95% మంచి ప్రోడక్ట్సే మీకు చూపిస్తారు. మంచిది ఇన్ ద సెన్స్ మనం నార్మల్గా మనంతటి మనం దాన్ని కొనుక్కోవాలంటే దానికి ఏవైతే చూస్తామో అలాగే అంటే ఉద్దేశంతోనే
ఆ ప్రోడక్ట్ని మీకు చూపిస్తారనమాట. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఇన్స్టాగ్రామ్లో జరిగేది ఇది. అంతేగాని అక్కడ ప్రోడక్ట్ క్వాలిటీ బాగా లేకపోయినా సరే వీళ్ళకి ఏదో వర్క్ వస్తుందనో వాళ్ళకి ఏదో బిజినెస్ జరుగుతుందనో మీకు చూపియరు. అలాగని క్వాలిటీ లేకుండా కాస్ట్ ఎక్కువ పెట్టరు. అర్థమైందా? క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది. అలా అని వాళ్ళు మార్జిన్ లేకుండా అయితే పెట్టరు. ఓకేనా? మార్జిన్ అనేది వాళ్ళకు ఉండాలి. ఆ మార్జిన్ ఉంటేనే కదా వాళ్ళకు ₹1 లాభం వచ్చేది. అది సంగతి. ఎంత మార్జిన్ పెడతారు అంటే అది మాకు తెలియదు, మా వాళ్ళు మాకు చెప్పరు. ఓకే, ఇది. కాకపోతే మార్కెట్లోకి ఏ ట్రెండింగ్ మోడల్ వస్తుంది, మార్కెట్లోకి ఏది కొత్తగా జరుగుతుంది అనేది మాత్రం ఈ రివ్యూస్ చూస్తేనే అర్థమైంది. లేదంటే ఎప్పుడు మోడల్లో కొనుక్కుంటారు. ఎలా తెలిసిద్ది? వీళ్ళందరూ రివ్యూస్ చేయకుండా మీకు మార్కెట్లోకి ఏది కొత్తది వస్తుంది అనేది ఎలా తెలిసిద్ది చెప్పండి? ఇది సంగతి. ఇవి ఇన్స్టాగ్రామ్ విషయాలు. అసలు ఇక్కడ ఈ రెండు కూడా ఓన్ చాయిస్ కాబట్టి జరగదు. ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళు పంపించినప్పుడు, లైక్ వెండర్ దగ్గర నుంచి పంపించినప్పుడు వాళ్ళ క్వాలిటీ తెలియకపోయినా తీసుకున్న తర్వాత అయినా ఇన్ఫ్లుయెన్సర్స్కి దాని క్వాలిటీ ఏంటో తెలుస్తుంది కాబట్టి, సో ఇది బాగాలేదండి, వద్దు, మనం చేసినా మనకి బ్యాడ్ నేమ్ వస్తుందనో లేకపోతే జనాలకి నమ్మరనో, జనాలు అయితే తీసుకోరండి అనో ఆ డిస్కషన్ చేసుకొని ముందుకెళ్తారనమాట. సో ఈ రెండు పర్సనల్ చాయిస్ కాబట్టి మోస్ట్లీ మీకు జరగదు. ఒకవేళ జరుగుతుంది అంటే ఆ 5% ఎవరు అంటే డిపెండ్స్ ఆన్ పీపుల్. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో వాళ్ళు కొంచెం మనీ ఎర్న్ చేసుకోవాలనే ఉద్దేశంతో మీకు చెప్పుండొచ్చు. కానీ వాళ్ళు ఎవరు అనేది, మీరు ఎవరినైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు మీకు చూసే వాళ్ళకి మీకు తెలియాలి, మీ మనసులకి, అంతే. ఇంకా కమింగ్ టు ద ఇది బ్రాండ్ కొలాబరేషన్స్ అనమాట, బ్రాండ్ ప్రమోషన్స్. ఓకే, ప్రమోషన్స్ విషయానికి వస్తే బ్రాండ్ ప్రమోషన్స్ ఇవి ఎట్లా అంటే వీళ్ళు చూస్ చేసుకునేది కొంచెం సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, కొంచెం వ్యూస్ ఎక్కువ ఉండే వాళ్ళకి చూస్ చేసుకొని బ్రాండ్స్ వీళ్ళతో మాట్లాడతారు. ఇన్స్టాగ్రామ్లో అట్లా కాంటాక్ట్ తీసుకుంటారు, మాట్లాడిన తర్వాత ఉండండి, ఒక చిన్న పని ఉంది చేసుకుంటా, మర్చిపోయా. మాట్లాడతారు. ఇంకా ఇక్కడ దీని విషయానికి వచ్చేసరికి ఏవైతే బ్రాండ్ ప్రమోషన్స్ ఉంటాయో ఇక్కడ వీళ్ళ ఓన్ చాయిస్ కాదు. ఇది మాత్రం వీళ్ళ ఓన్ చాయిస్ కాదు. ఏ వేటిల్లో కాదు అంటే మీకే తెలియాలి. ఒకే టైంలో ప్రతి ఒక్క యూట్యూబర్కి ఇచ్చి చేపిస్తూ ఉంటారు కదా బ్రాండ్స్, అవి చూసిన వాళ్ళకి మీకే తెలియాలి. ఎందుకంటే మీరు 4-5 ఫాలో అయిపోతూ ఉంటారు కాబట్టి వీళ్ళందరూ ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది, అవునా? సో అది వాటిల్లో ఓన్ చాయిస్ ఎందుకు కాదు అంటున్నానంటే, ఆ ప్రోడక్ట్ పంపించిన తర్వాత వాళ్ళు ఒక కాన్సెప్ట్ని చెప్తారు. లైక్ ఇది ఎందుకు వస్తుంది ఇట్లా కాన్సెప్ట్ విషయము అంటే, ఇవి ఎట్లా మనకి ఒక ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి రావాలి. అది ఫేస్ క్రీమా, హెయిర్కి సంబంధించిందా, లేదంటే సమ్ అదర్ లైక్ వాట్ ఎవర్ అండి, ఏదైనా సరే ఒక ఇది లైక్ అవుట్ఫిట్స్ కాకుండా అదర్స్, అది బ్రాండ్స్ నుంచి పలానా బ్రాండ్ అని అంటారు కదా, అది ఏదైనా కావచ్చు. ఓకేనా? వీటిల్లో మీకు రిజల్ట్ కళ్ళ ముందు చూపిస్తారు, ఇది ఇట్లా చేస్తే ఇట్లా మారిద్ది అని చెప్పి, అవి ఉంటాయి. అండ్ కొన్నేమో దీన్ని ఇట్లా చేయాలి లైక్ ఫేస్ క్రీమ్స్ అట్లా, కొన్నేమో హెయిర్ సంబంధించి అట్లా ఉంటాయి, అవునా? ఓకేనా? వీటిల్లో కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ మనం టీవీలో యాడ్స్ చూస్తుంటాం కదా, ఇప్పుడు హీరోయిన్లు వచ్చి నా బలమైన జుట్టుకి కారణం వాటిక అంటారు కదా, అవునా? ఇట్లా అంటారు, లాగుతారు, ఇట్లా అంటారు. వాళ్ళు అక్కడ జుట్టు ఎట్టుంటుంది, నల్లంగా ఒత్తుగా ఉంటుంది అనమాట. కానీ రియాలిటీకి వచ్చేసరికి వాళ్ళకి అది ఉందా, లేదు. అక్కడ ఏదో చేస్తారు, మ్యాజిక్ చేసి మనకి అట్లా చూపిస్తారనమాట. కానీ వాటిని అయితే మనం నోరు తెరుచుకొని గొప్పల కమ్మల్లా చూస్తాం. కానీ యూట్యూబర్స్ చేసే దగ్గరికి వచ్చేసరికి నువ్వు ప్రమోషన్లు చేస్తున్నావు అంటారు. ఇది కూడా అడ్వర్టైజ్మెంటే. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? అడ్వర్టైజ్మెంట్. అయితే వీటిల్లో కొన్ని ఫేక్ అవ్వచ్చు. ఫేక్ ఇన్ ద సెన్స్ అది ఎట్లా ఫేక్ అవుతుంది అనేది చెప్తాను. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ వస్తుంది. ఎందుకు అంటే, ఇప్పుడు వాళ్ళు ఆ ప్రోడక్ట్ని మార్కెట్లోకి
తీసుకెళ్ళాలి అంటే యూట్యూబర్స్కి ఎందుకు ఇస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎందుకు ఇస్తారు ఈ ప్రోడక్ట్ని, మరి సెలబ్రిటీలతోనే చేపించుకోవచ్చు కదా అంటే సెలబ్రిటీస్తో చేపించాలంటే ఖర్చు ఎక్కువ, లక్షల్లో తీసుకుంటారు. బట్ ఒకరికే లక్ష ఇచ్చే బదులు లక్షలు ఇచ్చే బదులు అదా లక్షల వాళ్ళతోటి యూట్యూబర్స్కి ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇచ్చారనుకోండి, వీళ్ళకి కూడా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా. సో తక్కువ ఖర్చుతోటి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్రోడక్ట్. సో వాళ్ళు ఇష్టమైతే తీసుకుంటారు అనేది ఒక కాన్సెప్ట్ తోటి వీళ్ళకి ఇస్తారు. సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేపిస్తారు. సో అందరు చూసిన తర్వాత ఓకే ఇది ఒక ప్రోడక్ట్ వచ్చింది, సో దీనివల్ల ఇది యూజ్ అనేది తెలుస్తుంది, ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది జరిగిద్ది. సో జనాల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరికి నచ్చితే వాళ్ళు కొనుక్కుంటారు. అర్థమైందా? బట్ ఇక్కడ కొనుక్కునే విషయం దగ్గరికి వచ్చేసరికి నేను ఒకటి చెప్తున్నాను. ఫేస్ ప్రోడక్ట్స్ అయినా హెయిర్కి సంబంధించింది అయినా ఇది నా పర్సనల్ సజెషన్. ఎవరు ఏం చూపించినా సరే అది అడ్వర్టైజ్మెంటే, ఓకేనా? కాకపోతే కొనుక్కోవడం అనేది మీ పర్సనల్ చాయిస్. అవునా? మీ పర్సనల్ చాయిస్. ఇక్కడ చూపించిన వాళ్ళకి తప్పు కాదు. పర్సనల్ చాయిస్ ఎలా ఉండాలి? కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మీ స్కిన్ టోన్కి సంబంధించినట్టు ఏదైతే షేడ్, ఏదైతే ఇది మీకు నప్పుతుందో దాన్ని కనుక్కొని మీరు కొనుక్కోవాలి. అంతేగాని ఒక తెల్లటి అమ్మాయి ఒకటి చేసి చూపించింది అంటే ఆ అమ్మాయి స్కిన్ టోన్కి అది సెట్ అయింది, నువ్వు నల్లంగా ఉన్నావు లేదంటే కొంచెం చామన్సాయిగా ఉన్నావు అంటే ఆ షేడ్ నీకు సెట్ అవ్వదు. అబ్బా చేయగా నాకు తెల్లంగా వచ్చింది అని చెప్పి నువ్వు ఆ షేడ్ని తీసుకొచ్చి నువ్వు మేకప్ నువ్వు ఈ షేడ్ నీ మొహానికి వేసుకున్నావు అని ఎట్టుంటుంది? దెయ్యంలాగా ఉంటావు సున్నం వేసుకున్నట్టు. సో మిస్టేక్ ఎవరు చేస్తున్నారు? మీరు చేస్తున్నారు. ఆ అమ్మాయి చూపించిన షేడ్నే ట్యాగ్ చేసిన ప్రోడక్ట్ని నువ్వు కొంటున్నావు. అది వన్స్ వాడిన తర్వాత నీకేమనిపించిద్ది? ఫేక్ అనిపిస్తుంది. కానీ అది అక్కడ ఫేక్ కాదు, నువ్వు రాంగ్ ప్రోడక్ట్ కొనుక్కున్నావు, రాంగ్ షేడ్ నువ్వు కొన్నావు. అర్థమైందా? సో నువ్వు ఎవరిదైతే నువ్వు నీ స్కిన్ టోన్ ఏదైతే ఉంటుందో ఆ టోన్కి తగ్గట్టుగా నీ స్కిన్ టోన్కి తగ్గట్టుగా నువ్వు తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఎవరిని చూస్తున్నాము, ఏవి చూస్తున్నాము ప్రోడక్ట్స్ అనేది కొంచెం గమనించుకోండి, ఓకేనా? సో ఇక్కడ మనకి రీల్ ఏ విధంగా వచ్చినా సరే ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి ఏమొచ్చాయి అనేది తెలియజేయడం కోసం మాత్రమే ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా యూట్యూబర్స్ అయినా సరే అవి వాళ్ళు బ్రాండ్ వాళ్ళు వీళ్ళను మీట్ అవుతారు, సో చేపిస్తారు. అయితే మీరు రాంగ్ ప్రోడక్ట్ కొనద్దు. ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే అసలు బ్రాండ్ వాళ్ళు ఎట్లా చేపిస్తారు అంటే పర్టికులర్ రీల్ని ఓకే దాన్ని మార్కెట్లోకి తీసుకురావాలి, చేపించాలి, ఓకే. బట్ ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా కష్టమే. ఎందుకంటే నేను ఇప్పుడు ఫేస్ చేసినాను కాబట్టి చెప్తున్నా. అది ఎట్లా అంటే వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ఇస్తారు, దాని ప్రకారమే చేయాలి. అంతేకాని ఈ యూట్యూబర్ అయినా ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే వాళ్ళకి నచ్చినట్టు చేయడానికి లేదు. ఇప్పుడు అండ్ ఒక ప్రోడక్ట్ని యూజ్ చేసినప్పుడు దాని గురించి వీళ్ళ మనసుకు నచ్చినట్టు చెప్పడానికి లేదు అక్కడ. సో వాళ్ళదే చెప్పాలన్నమాట. ఇదొకటి మీరు అనుకున్న ఫేక్ మ్యాటర్ ఇది. అండ్ రెండో విషయం టైం ఇవ్వరు. కొన్ని వాటికి ఏంటంటే రిజల్ట్ కనబడాలి అంటే ఇప్పుడు సపోజ్ మేకప్ అనుకోండి, అప్పటికప్పుడు చేసుకునేది కాబట్టి ఫైన్. సమ్ హెయిర్కి కావాల్సినవి ఉంటాయి, డాండ్రఫ్ పోతుందనో హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుందనో ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఏ బ్రాండ్ అయినా సరే టైం ఇవ్వదు. అది మాత్రం పక్కా, ఓకే, టైం ఇవ్వదు. సో వాటిని చూపించేటప్పుడు ఏంటంటే వాళ్ళు వాడైతే ఉండరు. బట్ బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు రీల్ చేయాలి, ఓకే. ఇది మ్యాటర్. సో వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయకుండానే దాని గురించి చెప్తున్నారు కాబట్టి అది ఎంత మాత్రం యూజ్ అయ్యిద్ది అనేది చెప్పలేరు. బట్ వాళ్ళు ఆ రీల్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత యూజ్ చేస్తారు. సో దాన్ని బట్టి పోతుంది. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. ఎందుకంటే వాళ్ళు మేబీ ఇంకా మంచి బ్రాండ్స్ యూజ్ చేస్తారేమో, ఎవరికి తెలుసు. సో ఇది ఇక్కడ టైం ఇవ్వకపోవడం కూడా దానివల్ల రిజల్ట్ ఏంటి అనేది రిజల్ట్ వస్తుంది, ఇలా రిజల్ట్ వచ్చింది కన్సిస్టెన్సీగా వాడితే అని చెప్పే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అట్లాంటివి టైం లేకుండానే వీళ్ళు చేస్తారు కాబట్టి. అలా అని నేను 100% చెప్పలేనండి, ఎందుకంటే నేను అలాంటివి ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ నేను రెండు చేశాను, కానీ వాటికి నేను టైం తీసుకొని చేశాను. నేను టైం తీసుకున్నాను, వాళ్ళు కూడా నేను అడగంగానే ఓకే అన్నారు, మీకు నచ్చినట్టే చేయండి అన్నారు. సో దానివల్లే నేను వాటిని చేశాను. అలాంటివి అయితే ఇబ్బంది లేదు.
కానీ లైక్ బ్రాండ్స్ ఏంటంటే టైం అయితే ఇవ్వరు. సో దానివల్ల వెళ్ళిపోతుంది అనమాట. కొన్ని నార్మల్ ఒక యాప్ నుంచి వచ్చినట్టు కాకుండా నార్మల్ షాపింగ్ యాప్స్ నుంచి ఇచ్చే లింక్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఇస్తారు టైము, బ్రాండ్ నుంచి కాదు. ఓకేనా? అది ఈ రెండిటి వల్ల మనకి రిజల్ట్ అనేది వాళ్ళు ఫేస్ చేయకుండానే మార్కెట్లో ఇట్లా చెప్తారనమాట. లైక్ హీరోయిన్స్ ఏదైతే యాడ్స్ చేస్తున్నారో అట్లాగా. ఇది ప్రమోషన్ లాగే చూడాలి తప్ప మనం దాన్ని ఇది చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబర్స్ అయినా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా సరే రూపాయి సంపాదించుకోవడానికే కదా ప్రమోషన్లు చేసేది. ప్రమోషన్స్ వస్తేనే మనీ వస్తాయి అంత కదా, అలా అని ఫేక్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఆ బ్రాండ్కి కూడా ఏంటి మ్యాటర్ అనేది అర్థమైంది. సో నేనేమనుకున్నానంటే ఇంతకుముందు చేసిన ఏవైతే 2 ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిలాగే అనుకున్నా ఒకటి చేసిన. సరే, అది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అర్థమైంది ఇది స్క్రిప్ట్ బేస్డ్ అని. ఓకే, ఏంటి స్క్రిప్ట్ బేస్డ్? అది ఫేస్ ప్రోడక్ట్సా, హెయిర్ ప్రోడక్ట్సా, ఎనీథింగ్ ఏవైనా కావచ్చు. కమింగ్ టు ద ఫేస్, నేను బ్లాకే, మీకు తెలుసు, కలర్ నలిపే నేను. సో నా కలర్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎంతగా మారుతున్నాను అనేది మీకు కనిపిస్తూనే ఉంటుంది. అండ్ నేను ఇంకోటి కూడా చెప్పాను, నేను మేకప్ యూస్ చేయను. ఎందుకంటే నేనున్న ప్లేస్కి అది సెట్ కాదు. అలా అని వీడియోస్ చేస్తున్నాను కదా అని చెప్పి మేకప్ యూస్ చేయను. నన్ను చాలామంది బయట కలిశారు అండ్ మీరేంటి నేను ఎలా ఉంటాను అనేది వాళ్ళకి తెలుసు, చాలామందికి తెలుసు. ఓకే, అండ్ అలా అని నా స్కిన్ అంతా క్లియర్ స్కిన్ అని మాత్రం అనుకోమాకండి. నాకు ఇక్కడ అంతా చిన్న మచ్చలు, పుట్టు మచ్చలు అట్లాంటివి ఉంటాయి. బట్ మీకు స్క్రీన్ మీద ఏంటి అంటే కొంచెం దూరంగా ఉన్నాను కాబట్టి మీకు అది కనబడవు, గుల్లలు అయితే ఉండవు నాకు. ఓకేనా? ఇది సంగతి. ఇప్పుడు నేను బ్రాండ్ గురించి చెప్తున్నాను కదా, అక్కడ మైనస్ ఏంటి అంటే స్క్రిప్ట్ ఒకటి, టైం ఇవ్వకపోవడం ఒకటి, అండ్ ఇంకోటి చెప్పలేదు కదా, ఎక్స్ప్రెషన్స్ అంటే ఒక లైక్ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. అబ్బా ఇది ఇంతలా వర్క్ అవుతుందా, ఓ మై గాడ్ అని చెప్పి వచ్చే అనే ఎక్స్ప్రెషన్లు ఉంటాయే, ఇవి ఈ ఎక్స్ప్రెషన్స్కి అది వాడకుండా చేస్తే అది మనస్ఫూర్తిగా వచ్చే ఎక్స్ప్రెషన్ కాదు. కాబట్టి అది ఒక ఫేక్ అన్నమాట, ఫేక్ ఎక్స్ప్రెషన్. సో ఇది అంటే లైక్ అడ్వర్టైజ్మెంట్, అందుకే చెప్పింది అడ్వర్టైజ్మెంట్ లాగే చూడండి అని. సో మీకు లోపల జరిగే ఇది ఇట్లా ఉండిద్ది అని చెప్తున్నాను. అర్థమైందా మీకు? సో ఇప్పుడు ఈ 3 విషయాలు చెప్పాను కదా, ఇప్పుడు నా విషయం చెప్తా. సో నేను అన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను కదా. నేను అనుకున్నది ఏంటి అంటే ఒక బ్రాండ్ కూడా చేసేసాక వాళ్ళ ఇది ఎట్లా ఉండిద్ది అనేది అర్థమైన తర్వాత మీకు ఏదైతే నేను మొన్న ప్రామిస్ చేశానే ఫేక్ ప్రమోషన్స్ చేయను అని చెప్పి, ఈ ఫేక్ ప్రమోషన్స్ నా దృష్టిలో ఏవి ఫేక్ అనేది చెప్తాను. ఓకేనా? అందుకే చెప్పింది అలాంటివి చెయ్యను అనేది ఇప్పుడు మీకు చెప్తా. అండ్ ఆ తర్వాత మీరు ఇవే కాదు ఇంకా కొన్ని ఉన్నాయి అలాంటివి కూడా చేయొద్దు అనేది మీరు చెప్పండి. ఒకవేళ చెయ్యొద్దు అంటే వాటి రియల్ రిజల్ట్ మనమే కొనుక్కొని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనమే చేద్దాం. సరేనా? సో ఇప్పుడు నేను చెప్పేది నా దృష్టిలో ఫేక్ ఏది అంటే లైక్ మనం వాడకుండా ఒక ప్రోడక్ట్ని మనం చెప్పడం, అది ఫేక్. ఒకవేళ నేను ఏదైనా చెప్తే అది వాడితేనే చెప్తా, వాడకుండా చెప్పను. ఇప్పటి వరకు నేను ఏవేవో చెప్పాను, లైక్ ఏంటిది ఫేస్ మాస్క్ ఒకటి చెప్పిన, తర్వాత ఇక్కడ పెట్టుకునేది చెప్పిన, ఆ తర్వాత ఒక ఫేస్ వాష్ గురించి చెప్పాను, అది కూడా నేను వాడాను. ఇంకోటి వచ్చేసి ఇంకోటి ఏం చెప్పానబ్బా, స్ట్రోక్ క్రీమ్స్, అవి మేకప్ కాబట్టి అవి అసలు లెక్కలో ఉండవు. ఎందుకు అంటే అది మేకప్ ప్రోడక్ట్. స్కిన్ ఇమీడియట్ గ్లో అంటే లైక్ అది ఒకటి పూస్తాము, అది పూసిన గ్లో ఉంటుంది. లైక్ అవి ఎట్లా అంటే తెలుసు కదా మీకు, ఫౌండేషన్ ఇవన్నీ అట్లా, అంతే తప్ప దాంట్లో ఫేక్ ఏమి ఉండదు. సో రిజల్ట్ అయితే అట్టనే ఉండిద్ది. మళ్ళీ మన మొహం కడుక్కుంటే పోయిద్ది. అవి అసలు లెక్కలోకి రావు, వాటిని వదిలేయండి. ఏవైతే మనకి రిజల్ట్ కనబడే ప్రోడక్ట్స్ ఉంటాయో, అర్థమవుతుందా? రిజల్ట్ కనబడే ప్రోడక్ట్స్ ఉంటాయో వాటిని ప్రమోషన్కి వచ్చినప్పుడు మనం వాటిని వాడి చెప్తే
అప్పుడు ఆ రిజల్ట్ కరెక్ట్ అయితే చెప్పడం బెటర్ అని నా ఫీలింగ్. ఓకేనా? ఇట్లాంటి క్రమంలో నాకు 3 ప్రోడక్ట్స్ నేను వాడి చెప్పిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. నేను వాడి ఇంకోటి ఏంటి అన్నాను కదా, లిప్ పిగ్మెంటేషన్ తగ్గడానికి ఒకటి. ఓకేనా? అది నాకు వాళ్ళు టైము 15 days ఇచ్చారు. వాడుకోండి, వాడిన తర్వాత చేయండి అని చెప్పి 2 పంపించారు. పంపించి వాడిన తర్వాత చెప్పండి అన్నారు. సో నేను వాడాక నాకు రిజల్ట్ కొంచెం తెలుస్తుంది అనిపించినప్పుడు అవునండి కొంచెం తెలుస్తుంది అని చెప్పి చెప్పాను అనమాట. ఇప్పటికీ నేను అప్పుడప్పుడు చూపిస్తూనే ఉంటాను, వాడుతూనే ఉన్నాను అనమాట. మాది అయిపోతే ఇంకోటి కూడా కొనుక్కున్నాను నేను సొంతంగా. ఓకే, అట్లాంటివి మనం వాడితే ఏంటంటే మనమే వాటికి అడిక్ట్ అవుతాం, రిజల్ట్ బాగుంటుంది కాబట్టి. అండ్ ఈవెన్ ఆర్గానిక్ అయిన ఇన్స్టాగ్రామ్ నుంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కొన్ని వస్తుంటాయి అబ్బా, అవి నేను ఏం చేశానంటే ఒక 3 ఏమో చేసిన, ఆ తర్వాత నేను చేయలేదు. ఎందుకంటే నేను వాడడానికి నాకు టైం ఉండట్లేదు అనమాట. అండ్ అది కాక ఒకరి గురించి చెప్పిన తర్వాత ఇంకొకరి గురించి చెప్తున్నప్పుడు ఏంటంటే మీరు అందరిది వాడతారు, ఏది నిజమంటారు. అందుకని చెప్పి ఆ ఉద్దేశంతో ఏంటంటే నేను 3 సపరేట్ వేస్ అనమాట. సో హెయిర్కి అయితే నేను ఎవరిది పెట్టలేదు, ఏమీ చేయలేదు. నేనైతే నా ఓన్గా ఇంట్లో నేను చేసుకునే పెట్టుకుందామని అయితే ఫిక్స్ అయినా. సో నేనైతే ఆ టార్గెట్ పెట్టుకున్నాను, అది కొంచెం అచీవ్ అయ్యాను. ఇప్పటికీ మీకు నేను నా హెయిర్ కేర్ ఎందుకు చెప్పట్లేదు అంటే నేను ఇంకా పూర్తిగా నా హెయిర్ అనేది ఒడ్డం తగ్గలేదు, అందుకని చెప్పాల. అది న్యాచురల్ వే, అందుకని ఓకే. బట్ ఫేస్కి సంబంధించినవి రిజల్ట్ వచ్చేది లైక్ స్కిన్ వైట్ అవుతాము, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో నేను వాడితేనే చెప్తాను. ఇది నేను చెప్పింది, నేను ఫేక్గా చెప్పను అన్నది ఏది అంటే మనకి రిజల్ట్ వచ్చి, ఇప్పుడు స్కిన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఏది పడితే అది పెట్టామనుకో దానివల్ల ఏదైనా బొబ్బలు వస్తే, దానివల్ల ఏదైనా మనకి ర్యాషెస్ వస్తే, దానివల్ల ఏమన్నా మేము హాస్పిటల్ పాళ్ళు అయితే ఓకే, అట్లాంటి భయం నాకు ఉంది. ఎందుకంటే నేను అలాంటిది ఒకటి నాకు ఏదైనా మనకి వచ్చినప్పుడు దానివల్ల ఏదైనా అయ్యింది అనుకో, ముందు నేనే పెట్టుకుంటాను కాబట్టి అయ్యేదేదో నాకే అయ్యిద్ది. ఓకే, అట్లాంటిదే ఒకటి ఈ మధ్య నాకు ఒకటి వస్తే నేను వీడియో కూడా పెట్టిన, ఇట్లా చేస్తున్నప్పుడు ఇట్లా అయ్యిందమ్మా ఇట్లా వచ్చింది అని చెప్పి ఒకటి ఎక్స్పోజ్ చేస్తాను, ప్రమోషన్దే, అది పెయిడ్ ప్రమోషనే అయినప్పటికీ దాన్ని మనీ రిటర్న్ వేసి మరీ ఎక్స్పోజ్ చేశాను, వీడియో కూడా పెట్టాను. ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ మీరు పెట్టానా లేదా? అవునా? సో చూసిన వాళ్ళకి తెలుసు. అండ్ అది కొంతమందికైనా తెలుస్తుందని చెప్పేసి పెట్టేసిన. బట్ ఏమైంది తెలుసా, ఆ ప్రమోషన్ చేసిన తర్వాత ప్రమోషన్ కాదు, డబ్బులు ఇచ్చేసి దాన్ని రిజల్ట్ ఎట్లా ఉండిద్ది అని చెప్పి నేను ఎక్స్పోజ్ చేసిన తర్వాత సాటి మనతో పాటే వేరే వాళ్ళు ఉంటారు కదా, సేమ్ ప్రోడక్ట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఉన్నారు. ఎవరు చెప్పారో నాకు తెలీదు, వాళ్ళకి కంప్లైంట్ చేశారనమాట. అమ్మాయికి మీరు ఇచ్చారా, తను ఇలా వీడియో పెట్టేసింది, మాకు కామెంట్స్ వస్తున్నాయి, మాకు మెసేజ్లు వస్తున్నాయి, మిమ్మల్ని నమ్మితే మీరు ఇదా పని చేసేది అని చెప్పి మెసేజ్లు వస్తున్నాయి అని చెప్పేసి ఒక 4-5 నా వీడియో చూసిన వాళ్ళు చెప్పారంట. చెప్పినప్పుడు ఏమైందంటే వాళ్ళు మేము సరే మీరు వద్దనుకున్నారు వదిలేసేయండి, అంతేగాని మీరు ఇట్లా పెట్టడం తప్పు అని చెప్పి వాళ్ళకి ఇదవుతుందని చెప్పి డిలీట్ చేయమన్నారు. నేను చేశాను. ఎందుకు చేశాను అంటే బిఫోర్ వాళ్ళకి నేను ప్రమోషన్కి ఒప్పుకున్నాను అనే ఉద్దేశంతో మాత్రమే చేశా. బట్ అప్పటికే 500K వరకు చూసేసారు దాన్ని. సో చూసిన వాళ్ళు ఊరుకుంటారా, పక్కన వాళ్ళు చెప్తారుగా. సో ఆ ఒక పాజిటివ్ ఇదితోటి నేను దాన్ని డిలీట్ చేసా. బట్ నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది, నా వల్ల ఒక్కరు కూడా దాన్ని కొనలేదు అన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకు ఉందన్నమాట. చేస్తే చేశాను డిలీట్. ఆ తర్వాత అదే ప్రోడక్ట్ని చాలామంది డెర్మటాలజిస్ట్స్ దాని గురించి ఎక్స్పోజ్ చేశారు. ఓకే, ఇది నేను అప్పుడే చేశాను. అలాంటిది మీకు ప్రామిస్ చేసిన తర్వాత నేను ఫేక్ ప్రమోషన్స్ ఎట్లా చేస్తాను అనుకున్నారు? నేను ఒక బ్రాండ్ కొలాబ్ ప్రమోషన్ చెయ్యంగానే పెట్టేశారు కామెంట్స్. చూసా, మీరు ఇట్లాంటివి చేయనన్నారు కదా, మీరు ఫేస్కి ఏం పుయ్యనన్నారు కదా అని చెప్పి. నేను ఓన్లీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాము అన్న ఇదితో ఒప్పుకున్నాను, ఎక్స్పీరియన్స్ చేశాను. ఎందుకంటే దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటో నాకు తెలియదు కదా, అర్థమవుతుందా? తెలీదు. ఇప్పుడు దాని లోటుపాట్లు ఏంటో తెలియనప్పుడు నేను దాన్ని ఎలా చెప్పాలి మీకు? ఎక్స్పీరియన్స్ చేస్తే ఏదైనా తెలిసిద్ది. ఓకేనా? అది సంగతి. సో నేను డిసైడ్ అయ్యి మీకు చెప్పింది ఏంటి అంటే ఫేక్ ప్రోడక్ట్స్ని చెప్పను అని.
సో వాడిన తర్వాతే నేను రిజల్ట్ అనేది చెప్తాను. ఇఫ్ ఆ ప్రోడక్ట్ రిజల్ట్ బాగాలేదు, నాకు అది ప్రమోషన్కి వచ్చింది అనుకో, మీకు నేను ఇంకా చెప్పలే దాని గురించి, నేను అది వాడతాను, దానికి రిజల్ట్ నాకు బాగా రాలేదు, నేను వాళ్ళతో చెప్తా. నేను వాళ్ళు తీసుకునేటప్పుడే చెప్తాను వాళ్ళకి, నేను వాడతాను, నాకు టైం ఇవ్వాలి మీరు, నేను చేసిన తర్వాత మీకు వాడిన తర్వాత నాకు రిజల్ట్ తెలిస్తే నేనే మీకు మెసేజ్ చేసి చేస్తాను అని చెప్తా. లేదు అనుకోండి, మీరు నాకు ఎప్పుడో ఒక రోజు మెసేజ్ చేస్తారుగా ఏమైంది అని, అప్పుడు చెప్తా ఇది నాకు రిజల్ట్ రాలేదు అని చెప్పి చెప్తాను. అండ్ ముందే చెప్తా ఆ ప్రోడక్ట్ మనీ మీకు ఇస్తాను, మీకైతే నష్టం ఏమి ఉండదు అని చెప్పి. ఎందుకు ఇది ఇట్లా మాట్లాడాల్సి వచ్చింది ముందే అంటే, ఒక పర్టికులర్ చేశాను కదా, ఆ మిస్టేక్ నేను మళ్ళీ చేయకూడదు అని చెప్పి. అర్థమైందా? అందుకే ప్రామిస్ చేశాను మీకు, నేను ఫేక్ చెప్పను అని చెప్పి. ఈవెన్ అది క్లాత్ అయినా, డ్రెస్ అయినా, శారీ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ ఈవెన్ ఫేస్ ప్రోడక్ట్ అయినా సరే. అండ్ అర్థమైందా? ఇప్పుడైనా మీకు అర్థమైందా నేను ఎందుకు చెప్పాను అనేది? నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నమ్మకం ఉంటే మనిషి మీద ఉండిద్ది. అండ్ ఆ నమ్మకం మీరు పెట్టుకున్నప్పుడు నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ అనేది పెరిగిద్ది. అర్థమైందా? నన్ను ఇంతమంది నమ్ముతున్నారే, నేను రెస్పాన్సిబిలిటీ ఉండకుండా మనీ కోసం దాన్ని చేయకూడదు అన్న ఇది ఉంటుందన్నమాట. అసలు మీరు ఎవరికి తెలియదు, అందరు చేసినట్టే నేను చేయొచ్చు దాన్ని, మరి అది ఎందుకు ఎక్స్పోజ్ చేశాను? ఆలోచించండి కొంచెం. అక్క 4 కామెంట్లు చూడగానే సరే పర్లేదు పెడితే పెట్టారు, ఎందుకంటే నేను చెప్పాను కదా, చెప్పాక చేశాను కదా అది అందుకనే అన్నారు, తప్పులేదు. బట్ నా సజెషన్ నేను ఇచ్చుకోవాలి. అండ్ ఇప్పుడు నేను డిసైడ్ అయ్యింది ఏంటి అంటే, ఇప్పటి వరకు నాకు మనసులో ఏముందంటే, హెయిర్ అయితే చెయ్యొద్దు అనుకున్నాను. ఇఫ్ అది గుడ్ క్వాలిటీ అయ్యి ఉండొచ్చు మేబీ, బట్ ఈవెన్ అది పెయిడ్ ప్రమోషన్ అయ్యి స్క్రిప్టెడ్ అయితే మాత్రం, స్క్రిప్టెడ్ అయినప్పుడు ఏంటంటే మనకు టైం ఖచ్చితంగా ఇయ్యరు. దానివల్ల నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేను కాబట్టి దాన్ని రిజెక్ట్ చేస్తాను. సో అలాంటి విషయాల్లో వచ్చేసరికి రిజల్ట్ కనబడే ప్రోడక్ట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను ఫ్యూచర్లో ఏదో ఒక కొలాబ్ చేసినప్పుడు, లేదంటే ఏదన్నా ఒక ప్రోడక్ట్ చూపించినప్పుడు మీరు ఏం వాడనన్నారు కదా అని అంటారు. అది లైక్ మీకు ఒక ప్రోడక్ట్ ఉంది అని చూపించడం కోసం, నాకు ₹1 కావాలి, కాకపోతే అది పిచ్చి పిచ్చి అన్నీ చెప్పి నేను తీసుకోను. దానికి ఏదైతే కరెక్ట్గా ఉందో అది చెప్పి తీసుకుందాము అనుకుంటున్నా. ఓకే, ఎందుకంటే నేను ₹1 సంపాదించుకోవాలి కాబట్టి. అయితే అలా నేను చెప్పే కాన్సెప్ట్ వినండి, ఓకేనా? సో టైం లేకుండా చేసేవైతే నేను ముందే అడుగుతాను వాళ్ళని, వాళ్ళు ఇవ్వను అన్నారు అనుకోండి, నేను ఒప్పుకోను. సో వాళ్ళ ఇష్టం, ఇంకా వద్దు అనుకుంటే వెళ్ళిపోతారు వాళ్ళే. అండ్ వాడిన తర్వాత నాకు నచ్చకపోతే నేను చేయను, ముందే మాట్లాడతా. ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళదే చేస్తా. అది ఈవెన్ ఇన్స్టాగ్రామ్ అయినా, ప్రమోషన్ లైక్ అదర్ యాప్స్లో దొరికే ప్రోడక్ట్ అయినా సరే అది. అండ్ రిజల్ట్ రానివి, అది మనకు వేరే వాళ్ళు ఇచ్చినా సరే, మనం కొనుక్కున్నదైనా సరే, రిజల్ట్ వస్తే ఇది ఇలా వస్తుంది అని చెప్తాను. అండ్ కొన్ని నాకు ట్రై చేయాలనిపించి, అంటే కొన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాయి ఈ మధ్యకాలంలో. అవి నేను ఒక 4-5 ప్రోడక్ట్లు కొన్నా. లైక్ ఎట్లాంటి అంటే, అది క్యారకోల్ మాస్క్ అంటారే, అది కొనుక్కొని పెట్టుకొని ఉన్నా, బట్ ఇంకా ఏం చేయలేదు, దాన్ని టైం లేదు ప్రస్తుతానికి. అది నేను తీసుకున్నాను. అలాగే ఒకటి లిప్ స్టిక్ లాగా ఒకటి ఉంది, అది పీల్ అనమాట, ఇట్లా తీస్తే కలర్ వస్తుందంట, అది కూడా తీసుకొని ఉన్నాను. అవి ఇంకా చేయలేదు నేను, అంటే ప్రమోషన్ కాదు అవి, నేను కొన్నింది ఎందుకంటే రిజల్ట్ ఎలా వస్తుంది అని చాలామంది చూపిస్తున్నారు కదా రీల్స్లో. రిజల్ట్ నిజంగా బాగుంటుందా లేదంటే ఎట్లా అనేది ఎక్స్పీరియన్స్ మనమే చేసి చెప్దాము అని చెప్పి, ఏది రియాలిటీ. ఓకేనా? ఇట్లా నేనే ఇకపైన మేకప్ ప్రోడక్ట్స్ అయితే కొనను, ముందే చెప్తున్నా. లైక్ రిజల్ట్ మనకి కనబడే ఉంటాయి కదా కొన్ని నాకు అవసరమయ్యి నేను తీసుకోవాలి అనుకునేవి, నాకు ఎప్పుడన్నా పిచ్చి పట్టి నాకు ఒకసారి ట్రై చేయాలనిపించేవి నేనే ఎప్పుడో ఒక రోజు తీసుకుంటాను. ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అది మీకు రియాలిటీ చెప్తాను. ఇది నా మనసులో ఉన్నదైతే. అండ్ ఇప్పటివరకు చెప్పిందంతా ఉంది కదా, ఇందులో మీకు ఏది నిజం అనిపించిందో ఏది అబద్ధం అనిపించిందో నాకు తెలియదు, బట్ నేనైతే హార్ట్ఫుల్గా ఏమేమి జరిగాయో అవే చెప్పా. అండ్ మీకు నేను ఫస్ట్లో చెప్పినట్టుగా కామెంట్స్ అయితే చెయ్యండి,
ఏంటి ఇప్పుడు ఇంత చెప్పాను కదా, మీకు నేను ఎలాంటివి చేస్తే మీకు ఓకే, అలాంటివి చెయ్యొద్దు అంటే మీకు నాట్ ఓకే అనేది కామెంట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే నేను చెప్పను. సో ఇది నేను కూడా ఇంకా కొన్ని పెయిడ్ ప్రమోషన్స్, ఇది బ్రాండ్ ప్రమోషన్స్ అయినా ఫ్యూచర్లో నా వైపు నుంచి రానివి ఏంటి అంటే హెయిర్వి అండ్ ఫేస్వి కూడా రిజల్ట్ వస్తుంది, అంటే లైక్ ట్యాన్ రిమూవ్ అవుతుంది, రిజల్ట్ తెల్లగా వస్తారు, ఇట్లాంటివి నేను ఎక్స్పీరియన్స్ చేయకుండా చెప్పను. స్క్రిప్టెడ్ ఐటమ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా అందరిలాగే అంటారు కదా, ఆ మాట నాకు రాకూడదు అన్న విషయంతో చెప్తున్నా. స్క్రిప్టెడ్ థింగ్స్ నేను చెప్పను, చెయ్యను. ముందే అడుగుతా ఇది స్క్రిప్టెడా అని చెప్పి అడుగుతాను, వాళ్ళు చెప్తారు నాకు. కాబట్టి స్క్రిప్టెడ్ అయితే చేయను. మీ ఒపీనియన్ ఏంటో మీరు వాడాక చెప్పండి అంటే అప్పుడు తీసుకుంటా. ఇది మాత్రం కన్ఫామ్, గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ప్రామిస్ చేసినట్టుగా ఇదే నా ప్రామిస్, ఓకేనా? సో అది మ్యాటర్ అయితే. ఇంకా ఇంకేం లేదు చెప్పడానికి, ఇంతే. సో బై. ఇంకా ఏదైనా ఆలోచిస్తే ఏదో చెప్పాలనుకుంటా, టైం వేస్ట్ అనమాట, అది సంగతి. బై బాయ్.